వైసీపీ ప్రభుత్వంలో పట్టణ అభివృద్ధి కోసం 130 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొచ్చి పెద్ద ఎత్తున అభివృద్ధి చేశామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఈరోజు మధ్యాల అభివృద్ధి ఏ విధంగా ఉందని చెప్పంటే రోడ్ల దుస్థితి ఏ విధంగా ఉందంటే నిన్నగాక మొన్న అంటే కొత్తగా ఈ మధ్య కాలేసినటువంటి ఒక 6 నెలల క్రితం కూడా వేసినటువంటి రోడ్డు చూస్తే మొత్తం హెచ్పీ పెట్రోల్ పక్కన ఉన్నటువంటి బంకు పక్కన ఉన్నటువంటి రోడ్డు అంతా కూడా మొత్తం పూర్తిగా చిన్నపాటి వర్షానికే జలమైపోయినటువంటి పరిస్థితి. ఈరోజు ఈ యొక్క రహదారులు తిరగాలంటే మరి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఇట్లాంటి నాణ్యత లేనటువంటి పనులు చేయడం కారణంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈరోజు చిన్నపాటి వర్షానికే మోకాలతో లోతు నీళ్ళలో వచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరి అభివృద్ధి అంటే ఇదేనా చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మరి ప్రధానంగా ఈ జరిగినటువంటి అభివృద్ధి పైన కూడా పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పి గతం కూడా మేము చెప్పాం. మరి రోడ్లు వేసిన ప్రతి చోట కూడా ఎక్కడ కానీ ఏ ఒక్క రోడ్డు కానీ కనీసం ఒక్క డ్రైనేజ్ అంటే ఒక డ్రైనేజ్ కూడా లేనటువంటి పరిస్థితి. డ్రైనేజీ కాలువ లేకపోవడానికి కారణంగానే ఈరోజు మొత్తం కూడా ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున నీళ్లు నిలబడ్డాయి. మరి మున్సిపాలిటీ వాళ్ళు ఒక పక్క మొత్తం పైప్ పెట్టి మొత్తం కొడతా ఉన్నారు. అంటే ఎందుకు ఇట్లాంటి దుస్థితికి వచ్చింది కారణం అని చెప్పి చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకాబట్టి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా ఈరోజు మేము ఈ ప్రాంతాన్ని ఈ యొక్క రహదారిని పరిశీలించడం జరుగుతూ ఉంది. తక్షణమే మున్సిపాలిటీ పాలకవర్గం అదేవిధంగా మొత్తం అంతా కూడా దీనిపైన వివరణ అని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే 130 కోట్ల రూపాయలు చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. మేము బాగా రోడ్లు వేసినామని చెప్తుంటా ఉన్నారు. ఇదేనా ఈ రోడ్లని చెప్పి అడుగుతా ఉన్నాం, ఇదేనా మీ అభివృద్ధి చెప్పి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే ఈ యొక్క పూర్తి స్థాయిలో ఈ యొక్క 130 కోట్ల రూపాయలు ఎంత ఖర్చు పెట్టారో ఈరోజు చాలా చెప్తా ఉన్నారు. ఇప్పటికే కడప లాంటి ప్రాంతాల్లో మరి 1000 రూపాయలు కూడా అర్హత పెట్టడం చేసినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఈ యొక్క ఖర్చు పెట్టినటువంటి 60 కోట్ల 70 కోట్ల ఏదైతే ఉందో దానిపైన కూడా పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. శ్రీశేఖర్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు.